ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి పట్టణ, మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన 98 మంది విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొంకురి అవినాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి, మెమొంటోలు బహూకరించి వారందరినీ అభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్లు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్కూళ్ళలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలా, అది కాంపౌండ్ వాల్స్ కానీ బిల్డింగ్స్ కానీ మరి బీచ్లు కానీ అక్కడటువంటి సదుపాయాలు కలిపేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే ఇవాళ హై స్కూళ్ళలో కానీ మనం ఏది కూడా ఇబ్రహీంపట్నం దగ్గర ఒక తెలంగాణ స్కూల్ ఒకటి లాంచ్ చేస్తే నేను చూసి రావడం జరిగింది. అంటే ఆనాడు అక్కడ మానవ స్కూల్ ఎక్కడైతే మానవ స్కూల్లో మరి ఆ మానవ స్కూల్లో అక్కడ 4.5 ఎకరాలటువంటి జాగా ఎక్కడైతే ఉందో దాన్ని అక్కడ విస్తరించి ఇవాళ నర్సరీ నుండి మొదలుంటే ఇంటర్ వరకు దాదాపు 20-25 కోట్లు ఖర్చు పెట్టి మరి దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఇవాళ అక్కడ పెద్దెత్తుందంటే 1600 సెంటులు అప్పుడు. అంటే బయటికి వెళ్ళి బస్సులు ప్రభుత్వమే బస్సులు పెట్టింది బిలో 5 కిలోమీటర్. ఆ స్కూల్ దగ్గర నుండి 5 కిలోమీటర్ మధ్యలో మరి రెగ్యులర్ బస్సులు వెళ్ళి పిల్లలు తీసుకెళ్తా ఉంటాయి. మరి పేరు అకాడమిక్ ఇయర్కు ఫస్ట్ పెట్టినప్పుడు 400 స్టార్ట్ అయ్యాయి. పేరు జూన్ వరకు 1600 సెంటు. 1600 సెంటు ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలంటే 613 మంది రిజెక్ట్ చేశారు సీట్లు. అంటే నాకు నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది స్కూల్. మన దగ్గర కూడా ఫస్ట్ 100 స్కూల్ ఇప్పుడు జూన్ 12 లాంచ్ చేయాలి. ఫస్ట్ స్కూల్ను సుల్తానాబాద్ ఇచ్చాం. సుల్తానాబాద్ జూనియర్ కళాశాలలో ఇటు హై స్కూల్ కానీ అటు కాలేజ్ ఉంది. అది 5 ఎకరాల 32 గుంటలు కొత్త స్థలం. అంటే దాదాపు ఒక ఎకరం చేసు సెకండ్ మీద దాదాపు ఇంచుమించు 5 ఎకరాలకు అధికంగా అక్కడ మనకు ల్యాండ్ ఉంది. దాని అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కోసం ఇవాళ ఒకటి లాంచ్ చేయడం అంటే దాన్ని ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఫస్ట్ నియోజకవర్గానికి ఒకటి తెలంగాణ మోడల్ కూడా కాదు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడెక్కడైతే మోడల్ స్కూల్ ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే మన నియోజకవర్గంలో 6 మండలాల 4 మండలాల్లో మోడల్ స్కూల్ ఉంటాయి. శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, జూలపల్లి కానీ, సుల్తానాబాద్ కానీ 4 మోడల్ స్కూల్ ఉన్నాయి. అది కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడే మనం మోడల్ స్కూల్లో తీసుకొస్తాం. దాని కర్మ గారి మధ్యలో 15 ఉన్నాయంటే మాత్రం ఒక స్కూల్ అని
నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. మీరు వాళ్ళ తెలుగు వాళ్ళ ఉన్న స్కూల్ అయితే అది మన టాయిలెట్స్ కానీ లేకపోతే స్కూల్ పరిసర ప్రాంతాలు కానీ ఉన్నంత దాన్ని మనం బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. అంటే ఒక మంచి హోటల్ పోతే ఎక్కడ టాయిలెట్స్ ఉంటే అక్కడ టాయిలెట్స్ శాంతినగరంలో స్కూల్ కానీ మిగతా టౌన్లో ఉన్నటువంటి